నిర్మూలిద్దాం 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 తరిమేద్దాం 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 బలోపేతం చేద్దాం బలోపేతం చేద్దాం తమ్ముడు మనం వెలుగుతున్నప్పుడు మాత్రమే ఇతరులకి ప్రకాశాన్ని ఇవ్వగలం, వెలుగునివ్వగలం, చీకట్లను పారదోలగలం. అందుకే ఒక మహాకవి అంటాడు, చీకట్లను తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించడం ఉత్తమం అంటాడు. ధర్మం శాస్త్రాలు అన్నీ చెప్తారు. ఆగ్నేయ సుపధారయోని ఈశావాస పరిషత్తులో వస్తాం అంటే కనిపించినటువంటి అగ్నిని ఆహ్వానింపజేసుకొని సుపధ అంటే మంచి దారిలో నడిపించమని ప్రార్థించటం. ఈ రోజు మనం ఈ జ్యోతిని ఎందుకు వెలిగిస్తున్నామంటే ఇక్కడ వెలిగేటటువంటి జ్యోతి ఏదైతే ఉందో ప్రపంచ పరివ్యాప్తంగా వెలుగునివ్వాలి. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ ని, నిశ్శబ్దాన్ని వదిలిపెట్టి హెచ్ఐవిని గురించి చర్చించగలగాలి. అప్పుడే ప్రపంచం హెచ్ఐవి రహిత సమాజాన్ని మనం ఆవిష్కరించినటువంటి వాళ్ళం అవుతాం. కార్యక్రమంలో కూర్చున్నాం, కాసేపు విన్నాం, వెళ్ళిపోయాం కాదు. లెట్ us డిస్కస్. హెచ్ఐవి రహిత సమాజం అవుతోంది. ఏ సమాజం అయితే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉంటుందో ఆ సమాజం మాత్రమే పరిఢవిల్లుతోంది, ఆ సమాజం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. అంత పెద్ద పరమార్థము అర్థము ఉన్నది కాబట్టి ఈ రోజు మనం చక్కగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. పెద్దలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా ప్రయత్నాలు చేయాలి.
ఎదుగుతున్నవో యువతరమా ఒకసారి ఆలోచించు. తరతరాలుగా HIV పై శబ్దం నిర్మూలించు. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడయ్యి, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడయ్యి. HIV సంక్రమణ ఎలా జరుగును అందరికీ వివరించే, HIV సంక్రమణ ఎలా జరుగును అందరికీ 14 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 1,81,381 మందికి HIV పరీక్ష చేసుకోగా 929 మందికి HIV ఉన్నట్లుగా గుర్తించినాము. వారికి ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు 2013-14 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 1,96,071 మంది గర్భిణీ స్త్రీలు రక్త పరీక్ష చేసుకోగా అందులో 206 మందికి హెచ్ఐవిగా గుర్తించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే ఈ 206 మంది పిల్లలకు వారు పుట్టిన పిల్లలందరినీ కూడా హెచ్ఐవి నెగిటివ్గా గుర్తించబడ్డారు. మనము 18 వీక్స్ వరకు వారికి సిరప్ నెవరపిన్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా 206 మందిలో కూడా సో మీ అందరి సహకారంతో TMH వాళ్ళ సహకారంతో ఒక్కరు కూడా పాజిటివ్ పిల్లలు రాలేదు, అందరు కూడా నెగిటివ్ అయ్యారు. ఇది ఒక మన గొప్పతనం. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 14 మంది హెచ్ఐవి ఉన్న గర్భిణులకు సుఖప్రసవం జరగా 14 మందికి తల్లికి మరియు బిడ్డకు ఇద్దరికి కూడా మందులు అందించాము. అలాగే గారికి మరియు ఇతర చీఫ్ గెస్టులు డాక్టర్ అంబరీష్ RMO గారికి మరియు డాక్టర్ విజయ్ కుమార్ డిప్యూటీ DMHO గారికి మరియు DPCO డాక్టర్ హిమబిందు గారికి PONCD డాక్టర్ అహ్మద్ గారికి క్లినిక్ ఒకటి మన హనుమకొండ జిల్లా తరఫున ఈ రోజు మన ఎంజిఎం హాస్పిటల్లో 3 గంటలకి స్పెషల్ గా ట్రాన్స్జెండర్ క్లినిక్ ని వర్చువల్ గా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇది మన జిల్లాకు వచ్చినటువంటి ఒక సదవకాశంగా భావిస్తూ మీ అందరికీ ఈ విధంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించి సేవలు అనేటువంటివి కొద్దో గొప్ప ఏమైనా అందినాయి మెడికల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అంటే మన జనరల్ మెడికల్ నుంచి, అదేవిధంగా డాక్ తరఫు నుంచి HIV AIDS తరఫు నుంచి అని నేను ఇక్కడ సగర్వంగా ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పగలను. సో దాని తర్వాత మళ్ళీ సాధారణ ప్రజానీకంతో మమేకం చేస్తూ వాళ్ళు ఒక పాపులేషన్ ఉన్నారు, వాళ్ళకి కూడా కావాల్సినటువంటి నీడ్స్ ఇవ్వాలనేటువంటి గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వాళ్ళకి మనకి ఈ యొక్క 33 జిల్లాలలో ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ని ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. టేక్ ద రైట్స్ అంటే హక్కులు. సో హక్కులు అంటే హెల్త్ వాళ్ళు అందరికీ హెల్త్ ఉండాల్సిన హక్కు ఉంది. సో ఎయిడ్స్ అనే కానీ వాళ్ళ యొక్క వేరే వర్గంలా కానీ దాన్ని చూడకుండా సరైన సౌచిత సమాజం ఇవ్వాలని రైట్స్ ఇస్ థింగ్. సో వారికి రావాల్సిన యొక్క హెల్త్ బెనిఫిట్స్ కానీ హెల్త్ అవేర్నెస్ కానీ అవన్నీ మనం ఇవ్వాలని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టినప్పుడు ప్రభుత్వ ప్రతినిధులుగా మా దగ్గరికి వచ్చి కొందరు డాక్టర్స్ వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలను అందించడం ద్వారా ఈ పిల్లలకి ఇంకా ఎక్కువగా ఏ విధంగా సేవ చేయగలమో వారు మాకు తెలియజేస్తారు. కాబట్టి మేము చేసేటువంటి ఈ సేవ ద్వారా ఆ చిన్నారుల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నది మా ఆకాంక్ష. ఎందుకంటే చిన్నారి బిడ్డలు HIV బాధిత చిన్నారి బిడ్డలు వారి తప్పు వల్ల వారికి ఈ వ్యాధి రాలేదు. మరి అలాంటి వారు ఎందుకు సఫర్ కావాలి జీవితంలో? అబ్జర్వింగ్ డేస్ లో భాగంగా మన అందరి అవేర్నెస్ ఎఫర్ట్స్ అనేవి ముందుగా HIV సోకకుండా అంటే ఏ ఏజ్ గ్రూప్ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ అనేవి మనందరికీ తెలుసు. యంగ్ ఏజ్ గ్రూప్, హై రిస్క్ కమ్యూనిటీస్ అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసు. సో మన అవేర్నెస్ యాక్టివిటీస్ అనేవి ముందుగా వాళ్ళకి HIV రాకుండా వాళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ పార్ట్. తర్వాత పొరపాటున HIV వచ్చింది, HIV నుంచి వాళ్ళు ఎయిడ్స్ కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూడాలి. సో ఎయిడ్స్ అనేది స్ప్రెడ్ ఇన్ ద సొసైటీ. సో అది చాలా సీరియస్ ఇష్యూ. అందుకని ఎయిడ్స్ సిండ్రోమ్ లేదని చెప్పి మనం డిసీజ్ తగ్గిందనుకోవడము ఈ మధ్య ఈవెన్ డాక్టర్స్ చాలా మంది కూడాను ఫుల్ డోస్ ఎయిడ్స్ సిండ్రోమ్ లేకపోవడం వల్ల చూడకపోవడం వల్ల ఎయిడ్స్ HIV తగ్గిందని అనుకుంటున్నారు. బట్ గణాంకాలు చెప్తున్నాయి ఈ స్టిల్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రీసెంట్లీ ఇంక్రీజింగ్. ది HIV infection and second one is the tuberculosis. These are still rising.
very serious health concern in our underdeveloped or developing countries. We have to address this factor. ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ లేదా నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళు వచ్చారో వితౌట్ బుక్ రావడం అనేది మంచిది కాదు. ఎందుకు అంటే మనం ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇంతకుముందే ఒక వక్త కూడా చెప్పారు, డాక్టర్ నారాయణ గారు, ఇఫ్ యూ వాంట్ టు సీ అవర్ సూపర్ పవర్, మన ముందు వచ్చేటువంటి మన భారతదేశం సూపర్ పవర్ని చూడాలి అంటే వీ హ్యావ్ టు లివ్ అంటిల్ దెన్ ఉండాలి అంటే మనం బీ అవే ఫ్రమ్ ది ఎయిడ్స్ అని. సో కాబట్టి ఎయిడ్స్ ఏంటిది, అది ఎవరు ఎక్కడ పుట్టింది, దాన్ని ఎవరు డిస్కవర్ చేశారు, ప్రస్తుతం మన దేశంలో ఎంతమంది బాధపడుతున్నారు, మన తెలంగాణ ఎంతమంది బాధపడుతున్నారు, ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్. మా రేపొద్దున్న నర్సింగ్ స్టూడెంట్స్కి మీరు ఒకవేళ జాబ్ పర్పస్లో కనుక ఎంట్రన్స్ రాస్తే అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా భక్తులు మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి, ముఖ్యంగా స్టూడెంట్స్. నేను రాసుకున్నాను ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు అని. మేక్ ఇట్ ప్రాక్టీస్. రేపు పొద్దున ఉపయోగపడుతుంది, మీకు 100% ఉపయోగపడుతుంది. ఓకే, సో ఐఎమ్ వెరీ సారీ టు రిమైండ్ యూ టు డూ దిస్. కానీ ఇది తప్పదు, ఒక విద్యార్థి దశలో మనం చేయాల్సింది ఇదే. ఓకే, కమింగ్ టు ది ఎయిడ్స్ డే అబ్జర్వెన్స్. సో ఇంతకుముందు మన ఎవరో వన్ ఆఫ్ అవర్ డాక్టర్ సార్, సో హూ డిస్కవర్డ్ ది ఎయిడ్స్, అసలు దీనికి హెచ్ఐవి కూడా ఎవరు చేశారు, అలా కనిపెట్టారు, ఎందుకు మనం నేమ్ ఇచ్చాము. అలానే రెడ్ రిబన్, సింబల్ ఆఫ్ ది ఎయిడ్స్ ఇస్ రెడ్ రిబన్. ఇది కూడా ఎక్కడ ఎవరు దీన్ని రూపొందించారు అనే దానిపైన మనం కొంచెం నేను ఇవ్వదలుచుకున్నాను. తర్వాత ఈరోజు థీమ్ కూడా మీకు అందరికి తెలుసు. ఆ థీమ్ గురించి కూడా ఇంతకుముందే మన భక్తులు మాట్లాడారు. సో మనకు మొట్టమొదటిగా ఈ ఎయిడ్స్ అనే వ్యాధిని దాదాపుగా 1988లో ఇది కనుక్కోవడం జరిగింది. ఎవరు కనుక్కున్నారు అంటే ఇంతకుముందు ఎవరు చెప్పారు, సో అమెరికన్ ఫిజిషియన్ రాబర్ట్ చార్లెస్ అనే డాక్టర్ ఫిజిషియన్, తర్వాత ఫ్రెంచ్ సైంటిస్ట్ వైరాలజిస్ట్, అతను కూడా ఇద్దరు కలిసి దీన్ని కనిపెట్టడం జరిగింది. అది కూడా 1900 ఇయర్స్ ఆడ్. సో అప్పటి నుండి మనం అతి ముఖ్యంగా కూడా మన ఇండియాలో సౌత్ స్టేట్స్లో ఇది ఎక్కువగా ఉండేది. మన సౌత్ స్టేట్స్ ఏంటి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ మహారాష్ట్ర. సో ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉండేది. ఎందుకు ఉండేది, ఎక్కువగా ఎక్కడైతే విచ్చలవిడితనం, తెలియనితనంతో మనం చేసే పనుల వల్ల ఒకరినొకరికి వ్యాధి వ్యాపించేది. సో ఇది వ్యాపించడం అనేది ఒకరినొకరికి కాకుండా అనుకోకుండా కొన్ని సందర్భాలలో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా రావచ్చు, లేదు అంటే ఒకరికి ఇచ్చిన సూది వల్ల ఇంకొకరికి కూడా రావచ్చు. సో ఇప్పుడు మాత్రం అది తగ్గింది, ఎందుకంటే మనం అన్ని సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం కాబట్టి దాదాపుగా అది నేను అనుకుంటాను 0.01% అనుకుంటున్నాను. కానీ మిగతాది మాత్రం మనకు మనిషి టు మనిషి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ రోజు నుండి మనం అందరం కలిసికట్టుగా మనం ప్రయత్నం చేస్తేనే తప్ప మనం దీన్ని నివారించలేము. అవునంటారా కాదంటారా? చేతులు లేపండి, ఎంతమంది లేపుతారు? ఓకే, సో వీరందరూ కూడా బహుశా మీరు దీన్ని అనుసరిస్తారని ఆచరిస్తారని అనుకుంటున్నాను. సో అలాగే మన చాలా మంది ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరు మన రవీందర్ పాజిటివ్ నెట్వర్క్ పర్సన్. నిజంగా ఎస్, నేను కూడా 2000 సంవత్సరంలో సిహెచ్సిలో ముందు సిహెచ్లో పనిచేస్తున్నప్పుడు మదనపల్లిలో ఒక వ్యక్తి అప్పుడు పాజిటివ్ అయ్యాడు, బట్ ఈ స్టిల్ అలైవ్. అతను నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కారణం మనకు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ రావడం. సో అవి ఎక్కువ మంచిగా వాడుకుంటూ మంచిగా పోషకాహారం తీసుకుంటూ ఉంటే మన జీవితాన్ని చాలా వరకు కొనసాగించవచ్చు. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు చెప్పారు,
హెచ్ఐవి అనేది కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే, హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ సో కాల్డ్. సో అది ఉంటుంది, బట్ సిండ్రోమ్గా మారడానికి కొంచెం 10 years to 15 years తీసుకుంటుంది. ఆ సిండ్రోమ్ వచ్చిందంటే చాలా వరకు మనకు ప్రమాదం ముందుకొచ్చినట్టే. సో ఆ సిండ్రోమ్ రాకుండా ముందే మనం ప్రభుత్వం అందిస్తున్నటువంటి మందులు కానివ్వండి, లేదా ప్రివెంటివ్ మెజర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సూచన తప్పకుండా వాడితే మన జీవితాన్ని కొనసాగించవచ్చు, మంచిగా ఉండొచ్చు. కాకపోతే ఇంకో అడ్వైజ్ ఏంటంటే బెటర్ నాట్ టు ట్రాన్స్మిట్ టు అదర్స్. కొంతమంది ఉంటారు, మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూసినాము, ఇంటి కింద ఇంజక్షన్ కనిపించుకొని చూసి అక్కడ పెడితే వాడు కూర్చుంటే వాడిని కూర్చున్నారు. సో అటువంటి తుంటరి పనులు చేయకుండా మనమే బాగలేము, ఇంకొకరికి బాగు లేకుండా చేయడం మంచిది కాదు, అది మానవత్వం కూడా కాదు. మనం బ్రతకాలి, ఇతరులు కూడా బ్రతికేటట్టు చూడాల్సిందే హ్యూమన్ బీయింగ్ యొక్క ఆలోచన. సో కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా ఎయిడ్స్ అబ్జర్వేషన్ చేస్తున్నాము. సో రైట్ పాత్వే అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్ కూడా చెప్పాడు, ఏమి ట్రాన్స్జెండర్స్ కి ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు మన విమ్స్ ఆమె పేరు ఓకే విమ్సా. సో విమ్సా కూడా మన ముందు డిమాండ్ పెట్టింది. ఎస్ ఆ డిమాండ్స్ అది పాలసీ మాటలకు సంబంధించినవి కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం వస్తే మనం తప్పకుండా మన ప్రభుత్వ అధికారుల ద్వారా, మన స్టేట్ అఫీషియల్స్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేటట్టు చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాం. సో కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. వింస గారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి మనం అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అది 3 o'clock. సో మన దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ప్రభుత్వం ద్వారా. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఇతరులకు తప్పకుండా సహాయం చేస్తే మనకు ముందు కూడా మన భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మనకు దేవుడు కూడా మనకు సహాయం చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో కాబట్టి ఈ సదావకాశం ఇచ్చిన మా అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మదన్ గారికి, తర్వాత డాప్కో యూనిట్ వరంగల్ గారికి. ప్రతి సంవత్సరం మనము December 1న వరల్డ్ ఎయిడ్స్ డే నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ వేదిక పైన ఉన్న పెద్దలకు మరియు నా ఎదురుగా ఉన్న మీ అందరికీ మా కమ్యూనిటీ తరఫున నమస్కారం. నా పేరు రిమిషా. మా కమ్యూనిటీ వాళ్ళు గురించి అవగాహన లేకపోవడం వల్ల చిన్న చూపు, వివక్షత ఎదుర్కొంటున్నాము. మాకు ఎలాంటి జీవనోపాధి లేక మేము సెక్స్ వర్క్, భిక్షాటన చేయడం జరుగుతుంది. సెక్స్ వర్క్ చేస్తున్న క్రమంలో మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది హెచ్ఐవి పాజిటివ్ బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. మన ఉమ్మడి వరంగల్లో 417 మంది ట్రాన్స్జెండర్స్ పాజిటివ్స్గా ఉన్నారు. వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అంటే మా సంస్థ తరఫున, మా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ తరఫున మేము వాళ్ళకు సేవలు అందిస్తున్నాము. హెచ్ఐవి అడహరెంట్ సపోర్ట్ లాంటిది, కౌన్సిలింగ్ లాంటివి అందిస్తున్నాము. వాళ్ళకి ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా మేము దగ్గర ఇప్పించడం జరుగుతుంది. చాలా మంది మా కమ్యూనిటీ వాళ్ళకు డిస్క్రిమినేషన్ ద్వారా కొంతమంది ఏఆర్టీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేని సందర్భాల్లో వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళు ఎల్ఎఫ్యూ ఉంటే వాళ్ళను మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించి వాళ్ళకు ఎల్ఎఫ్యూ లేకుండా చేసాము. మేము 0 ఎల్ఎఫ్యూ ఉంది మా కమ్యూనిటీ వాళ్ళు. అందరూ మెడిసిన్ వాడుతున్నారు. మిస్లో ఉండొచ్చు, 1-2 రోజులు మిస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్కసారి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి మిస్ క్యాండిడేట్స్ ఉన్నారు మా దాంట్లో కూడా. కాకపోతే మేము ఇక్కడ ఏంటిది ఈరోజు ఏదైతే స్లోగన్ ఉందో టేక్ ద రైట్స్ పాత్ అనేసి, హెచ్ఐవి రావడానికి కారణం మా కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే భిక్షాటనే కాబట్టి, భిక్షాటన సెక్స్ వర్కే కాబట్టి మాకు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తే మా వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండి మంచిగా జాబ్స్ చేసుకుని బ్రతుకుతూ ఉంటారు, హెచ్ఐవి నుండి బారిన పడకుండా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మా కమ్యూనిటీలో ఇప్పుడు చాలా మటుకు మేము చాలా టెస్టింగ్స్ చేయించడం జరిగింది, క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్న క్రమంలో మేము చేస్తున్న కొన్ని సార్లలో 0 పాజిటివ్ ఉన్నాయి. అలాగే కొన్ని సార్లు కొత్త వాళ్ళని గుర్తించినప్పుడు 18 years ఉన్న వాళ్ళు మా కమ్యూనిటీలో మేము తీసుకునే వాళ్ళైతే
ఏబో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాం, బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని మేము రిజిస్టర్ చేసుకోం. కాబట్టి చాలా మటుకు 18 to 22 అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళే మాకు కొత్తగా పాజిటివ్ అయిన వాళ్ళు రావడం జరుగుతుంది. ఎక్కువగా ప్రభుత్వాలు 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకు అలాంటి వాళ్ళపైన కొంచెం దృష్టి సారిస్తే హెచ్ఐవిని కొంచెం నిర్మూలించవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అందరూ కలెక్టర్స్, అలాగే జిల్లాలో ఉన్న అధికారులు, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది మొత్తం కూడా మాకు సపోర్ట్ చేసి, కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ రోజు వరకు కొంతవరకు మేము జీవిస్తూ మా కుటుంబాలను పోషించుకుంటూ మా కళ్ళపై నిలబడేయగలిగాము. ఇప్పుడు మేము ప్రస్తుతం సిఎస్సి అనేది ఒక మడదాకా ఉండేది, ఇప్పుడు సిఎస్సి ప్రాజెక్ట్ చేస్తున్నాము. మేము ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మాలాంటి హెచ్ఐతో జీవిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ రైట్స్, వాళ్ళ హక్కుల గురించి మేము పోరాడతాము. అలాగే మా నుండి మాది ఒక ఏంటంటే మా నుండి ఎవరికి హెచ్ఐవి రాకూడదు అనేది మేము ఒక నిదానం పెట్టుకున్నాం. అలాగే మాలాగా హెచ్ఐతో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచిగా అందరిలాగానే జీవించాలనేది ఒక ఉద్దేశంతో మేము పెట్టుకోవడం జరిగింది. కూర్చున్నామా, వెళ్ళిపోయావా అనటానికి ఇది పుష్ప 2 సినిమా ఇది. సో దీన్ని మీరు మెదడులో పెట్టుకోవాలి, దీన్ని ప్రపంచానికి అందించాలి. అందుకే నేను చెప్పాను హ్యాష్ట్యాగ్ చేయండి, ఇండియా ఫైట్స్ హెచ్ఐవి అండ్ STI అని. మీరందరూ కూడా DPలో పెట్టండి, మీరందరూ కూడా ఫేస్బుక్లో పెట్టండి, మీ స్టేటస్లో పెట్టండి, ఇన్స్టాలో పెట్టండి, స్నాప్చాట్లో పెట్టండి, అన్నిట్లో పెట్టి దీనికి విస్తృత ప్రచారం కల్పించండి. ఎందుకంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యవంతమైనటువంటి శరీరమే ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు ఉత్పత్తి చేయగలుగుతుంది. గట్టిగా ఒకసారి మనం చప్పట్లతో దీన్ని వెల్కమ్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి చాలా ప్రచార సామాగ్రి వచ్చింది. మైత్రి ట్రాన్స్ క్లినిక్ అనేటటువంటి ఈ పోస్టర్ని మనం చూస్తున్నాం. ట్రాన్స్జెండర్ వ్యక్తుల హెల్ప్ లైన్ కూడా ఇందులో ఉంది. అన్నిటికీ హెల్ప్ లైన్ ఉన్నట్టు 155-326 అనేటటువంటి ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు. వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు సాధికార శాఖ వీళ్ళ తరఫున దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీని ట్రాన్స్ క్లినిక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే, నినాదం ఏంటంటే సమాన గౌరవం సమగ్ర వైద్యం. ఎంత అద్భుతమైనటువంటి ట్యాగ్ చూడండి. సారీ, థ్యాంక్ అవర్ స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ మెటీరియల్ మీరు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో పంచండి. ఈ రోజు కనీసం ఖచ్చితంగా మనం అందరం కూడా ఎవరెవరైతే రెడ్ రిబ్బన్ పెట్టుకున్నారో, నాకు తెలిసిన వారందరికీ హెచ్ఐవి పట్ల అవగాహన పెంచి అపోహలను తొలగించి నాతో పాటుగా ఈ సమాజంలోని నాతోటి వారిని కూడా హెచ్ఐవి బారిన పడకుండా చేస్తానని, అలాగే హెచ్ఐవి ఉన్న వారి పట్ల వారికున్న హక్కులను గుర్తించి వారి పట్ల గౌరవంతో స్నేహంగా మెలుగుతూ వారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ అందరిలాగే జీవనం కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.